పేరు? నేను డాక్టర్ ప్రశాంతి అండి. మేము సిటిజన్స్ గరాజ్ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ తరపున వర్క్ చేస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్న వర్క్ చేసే వాళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా. అట్లా మేము ఇది కేరళ ఫ్లడ్స్ అప్పుడు స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇట్లా అని ఆలోచించే లేకపోతే డిస్కస్ చేసే టైం ఇది కాదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మన హెల్ప్. ఈ ఫ్లడ్స్ని పొలిటిసైజ్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసి తర్వాత పొలిటీషియన్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఏం జరగాలి, ఏం చేయాలి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కొన్ని ఇళ్ళకైతే ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషన్ అంట. ఎవ్రీ ఇయర్ ఒక 10,000 ఇచ్చేసి అయిపోయింది అనిపించుకోవడం కాకుండా ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టే జనం కూడా వాళ్ళకి ఇచ్చిన, ఇప్పుడు మనం వింటున్నాం రాజీవ్ గృహకల్పాలు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ అవి అమ్మేసుకొని డబ్బులకి ఇక్కడే ఉండి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇట్లా సఫర్ అవ్వడం అది రాంగ్ థింగ్. అంటే రెండు వైపుల నుంచి ఉండాలి. పొలిటీషియన్స్, మన వైట్ కాలర్ అఫీషియల్స్ కానీ పీపుల్ కానీ అందరం కలిస్తేనే ఇది రైట్ వేలో జరుగుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే చాలామంది నష్టపోయారు కదా, వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతున్నారు? ఏ ఫుడ్ లేదంటే మేము 3 days నుంచి క్లోత్స్ ఇస్తున్నాము, తర్వాత బ్లాంకెట్స్, టవల్స్ లాంటివి ఇస్తున్నాము. నిన్నటి నుంచి మేము గ్రాసరీస్, ఫుడ్ ఇస్తున్నాము. ఫుడ్ మ్యాక్సిమం మేము వెళ్ళిన ప్రతి ఏరియాలో గవర్నమెంట్ ఇస్తుంది. గ్రాసరీస్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు కుక్ చేసుకోవడానికి ఒక 2 days హెల్ప్ అవుతుంది అని గ్రాసరీ స్టార్ట్ చేసాము ఇవాళ నుంచి. మరి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినప్పుడైనా కనీసం వెళ్ళాల్సింది కదన్నా. బయటకు వెళ్ళినాం, మేము వెళ్ళిపోయినాం. ప్రాణ నష్టం జరగలేదు. తలుపులు కూడా ఊడిపోయినాయి, గ్యాస్ బండలు ఏమి లేవు. ఇప్పుడు ఇంట్లో ఏమి లేవు. ఇంట్లో బట్టలు కూడా లేవు కనీసానికి. 3 పిల్లలు 3 రోజులు స్నానాలు, ఏళ్ళు అన్ని, బియ్యము, గ్యాస్ అన్ని పోయినాయి అమ్మ. 2 ఇళ్ళు, 3 అన్ని ఇళ్ళు. ఏం చేస్తుంటారమ్మా మీరు? కూలే చేసుకుంటాం. కూల్ చేసుకొని కూలే 24 గంటలు కూలికి పోతాం. కిరాయికే మేము కూడా. ఇంట్లో ఏమన్నా అంటే విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్లు, అన్ని వస్తువులు ఉన్నావు, అన్ని పోయినాయి. ఒక్క వస్తువు అనేది కూడా లేదు. ఇంట్లో కూడా టీవీలు, దుప్పట్లు అన్ని పింఛన్ కాగితాలు తడిచిపోయినా మేడం గారు. అసలు మా బతుకులు అసలు ఏమైనా బట్టలు లేవు. నిన్న నేను ఇళ్ళ పని అడుకొచ్చుకొని కట్టుకున్నా 4 రోజులకి స్నానాలు చేసి. బియ్యం 4 బస్తాల బియ్యం పోయినాయి, టీవీ వలిపోయింది, అన్ని పోయినాయి. చెద్దర్లు అడుకొచ్చుకున్నాం మేడం. ఏం చేస్తారో చేయాలి మీరు. ఆదివారం నుంచి మాకు తినడానికి వాళ్ళు అదే వాళ్ళే ప్యాకెట్లు ఇస్తా తింటాను. ఏం చేయాలి మా పరిస్థితి? వరద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఇంత పెద్ద బడి బజార్ స్కూల్ కలిపోతే అక్కడ వద్దానంటే మళ్ళీ ఉమెన్స్ కాలేజీలో పోయినాం మేడం. కాలేజీ పోయి అక్కడ పండుకున్నాం. నైట్ అంతా అక్కడ పండుకున్నాం. కొత్తలో గట్ట ఆ ఏరియాలో కనీసం మాకు ప్రభుత్వం ఏది ఇవ్వట్లేదు, మాకు తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు వాలంటరీ ఆర్గనైజేషన్కైనా గవర్నమెంట్కైనా ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళడం నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు మేము వెళ్ళాలి అంటే మేము వాలంటరీగా వెళ్ళే ఒక 10 మందికే మాకు కష్టం అవుతుందంటే గవర్నమెంట్ నుంచి రావాలి అంటే ఒక హయ్యర్ అఫీషియల్ నుంచి లోవర్ అఫీషియల్ వరకు అందరూ సిన్సియర్గా వర్క్ చేయగలగాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఎక్కడా పాసిబుల్ కాదు. సో అట్లాంటప్పుడు దేర్ మైట్ బీ ఫ్యూ ఫ్లాస్. కొన్ని జరుగుతుండొచ్చు, కానీ మేము చూసాము రామన్నపేట, దాన్వాయిగూడెం ఈ ఏరియాస్లో అయితే వాళ్ళకి అందాయి. మా కళ్ళ ముందే మేము పంచుతుంటే చూసాం. ఒక 100 చోట్లలో ఒక 5-6 ప్లేసెస్ 10 ప్లేసెస్ మేము మిస్. అది చాలా కామన్ విషయం. అంటే ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. బట్ ఇది ఎవరు తప్పు అనే కంటే ఏం చేయాలో ఆలోచించడం బెటర్. కానీ ఇప్పుడు ఎవరైనా డొనేషన్ చేస్తే మాకు లోపల దాకా రావట్లేరు, పైన రోడ్ పైన ఇచ్చేసి వెళ్తున్నారు, మాకు లోపల అసలు ఎవరికి అందట్లేవు అని చెప్తున్నారు. అది ట్రూ అండి. దాన్ని మేము కూడా 3 days నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే
కొంచెం గట్టి వాయిస్ ఉన్నారో వాళ్ళు మాత్రం ముందుకొచ్చి అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మొహమాట పడే వాళ్ళు వెనకాలే ఉంటున్నారు. దానికి జనం సహకరించాలి కదా. ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్, అంటే వాళ్ళని అనలేమేమో, బికాస్ వాళ్ళకి అవేర్నెస్ లేదు ఒకటి, ఎట్లా చేయాలి అనే. తర్వాత వాళ్ళ నెసెసిటీ కూడా అంతే ఉంది. మేము దానికోసమే ఇవాళ వేరే ఏదో చిన్న కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాము. అందరింటికి ఒక్కొక్క స్లిప్ ఇచ్చి స్లిప్ తెచ్చిన వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాము. చూడాలి హౌ ఇట్ వర్క్స్ అని. గవర్నమెంట్ అదే కేసీఆర్ గారు ఉంటే పువ్వాడ జయకుమార్ పోయినసారి వచ్చిన వరద బాధితులకి ఆదుకుర్రు అంతో ఇంతో సహాయం చేసిండు. ఈ రేవంత్ రెడ్డి బేకార్ రెడ్డి, పొగులెట్టి సీను ఒక జిల్లాకి ముగ్గురు మంత్రులు బేకార్ కొడుకులే. దేనికి మంత్రులు ఒక్కడు కూడా రాలే, ఒక్క మంత్రి కూడా వచ్చి చూడలేడా. ఇంకో విషయం ఏంటంటే ఈ వరద వచ్చినప్పుడు పువ్వాడ జయకుమార్ గారు బోట్లు తెప్పించారు. అది ఏమంటారు కదా, గజ ఈతగాలని తెప్పల్ని అవి తెప్పించారు. తుమ్మల నాగేశ్వరరావు రాలే, పొగులేటి సీన్ రాలే, బట్టి విక్రమార్కు రాలే. ఒక జిల్లాకి ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ఖమ్మానికి ఎట్లా చేయాలి ఆయన? ఇంతవరకు కూడా రాలే ఆయన. అంటే మంత్రి లేకపోతే ఏందికి దేనికి పనికిరాని మంత్రులు. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారమ్మా? మాకు సాయం కావాలంటే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఇంట్లో టీవీలు లేవు, ఇంట్లో బియ్యాలు పోయినాయి, అన్ని పోయినాయి. మేము ఎట్లా బతకాలి మేడం? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఈ పనికి పోదానికి కూడా వీలు లేదు. కనీసం పండుకున్నానికి గప్పు వాసన ఇళ్ళల్లా. యాడికి పోయి పండుకోవాలి? ఆ ఉమెన్స్ కాలేజ్ లో పోయి పండుకుంటున్నాం. ఏ క్షణాన ఏదో వస్తుందో తెలియట్లేదు. ఎట్లా తెలియదు. పానాని కోసం పోయి బతుకుతున్నాం. అక్కడ పోయి అలా బంతున్నాం. ఏం చెయ్యం? మనుషులమే అంత బేవర్స్ నా కొడుకు ఎవరు లేడు. మాకు ఎవరు లేరు, ఉన్నదే ఒక్కదాన్ని. మమ్మల్ని పట్టించుకున్న లేరు. 2వ స్టేర్కి వచ్చిందా 3వ స్టేర్కి వచ్చి దొంగ రాజకీయాలు చేసుకుంటా ఈ పాలు వచ్చిన వాళ్ళ ఇంట్లో సొమ్ము పెట్టినట్టు వచ్చిన పాలన ఇయ్యరు, లేని వాళ్ళకి ఇయ్యరు, ఉన్నోడిగా సరి చేసుకుంటారు. వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పడి మీ ఎంతగానో ఇబ్బంది పడి బట్టలు లేక ఏమి లేక ఆడేడాడుకొచ్చుకొని కట్టుకుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము ఇప్పుడు 18-19 సంవత్సరాలు అయింది. ఏడే ఉంటాను. ఎప్పుడు వచ్చినా అంతే, ఏరు వచ్చినా. అప్పుడు అంటే అప్పటి నుంచి ఇంత పెద్ద వరద వచ్చి ఇంత నష్టపోయారు ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం మేము వచ్చిన కానుంచి. ఇద్దరు ముందు వచ్చింది కానీ కొంచెం వచ్చేది వెళ్ళిపోయేది. ఎవరు ఇట్లా వస్తుంది వరద వస్తుంది ఏ రాజకీయ మంత్రుడు చెప్పలా, ఏ గవర్నమెంట్ చెప్పలా. నైటే ముంచుకొచ్చింది మాకు. పువ్వాడ జయకుమార్ ఉన్నప్పుడు నైట్ అంతా తిరిగి బందోబస్తు ఉండేటోళ్ళు. ఈసారి ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. రోడ్డు మీద అల్లాడుతా ఉన్నాను, ఎవరు తిరిగి చూడలేదు. అక్కడ మెయిన్ రోడ్డు మీద అంత వరదలు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నామని ఇట్లా తిరిగి ఏమైంది ఏదైనా తిరిగి చూసి నాదులు లేడు. ఇటు కొత్త రాజకీయాల మీద అయితే ఎంబటి తిరుగుతారు. అమ్మగా హాయిగా మీకు అన్ని సేవలు చేస్తామంటారు. 2500 అన్నారు, 2500 పోయినాయి. పింఛన్లు అన్నారు, పింఛన్లు అటు పోయినాయి. ఏది లేకుంటే ఇప్పుడు దిక్కులు దివాణం లేకుండా బతుకుతాను భయంగా. ఏం చేద్దాం అనుకుంటారమ్మా? న్యాయం కావాలా? మీకు ప్రయాణం చేయడానికి ఎట్లా అవుతుంది? డ్యామేజ్ అయ్యండి. బస్సులు కూడా పోయేది కావట్లేదు. పందిలపల్లి దగ్గర, ఇక్కడ గాంధీ కాలనీ దగ్గర బస్సులు కూడా పోయేది కావట్లేదు. మొత్తం ఎక్కడికడికి ఊరిల దగ్గర మొత్తం సైడ్ అయిపోయినాయి. ఊరిలో కోసేసి ఆ చెట్లు అడ్డుపడ్డాయి. ఆఫీసర్లు వచ్చారా? ఎవరైతే రాలేదండి. ఉన్నాయి వాళ్ళైతే మరి ఎవరు రాలా. మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. రోడ్లు అయితే వెహికల్స్ బస్సులు అయితే ఏమి నడవట్లా. చిన్న ఆటోలు బైకులు లాంటివి పోతున్నాయి. నేను ఇక్కడ దోసలాపురం దగ్గర కూడా బురద మొత్తం జామ్ అయ్యి ఒక ఫ్యామిలీ కూడా పడ్డారు. మా తలనరాలు కట్టి హైదరాబాద్ తీసుకుపోయారు నేను సాయంత్రం. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు మీకు ఎమర్జెన్సీ సాయం కావాలన్నప్పుడు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేశారా మీకు? ఎవరైతే రాలేదండి, ఎవరు రాలేదు. ఎమర్జెన్సీలు వెళ్ళాలంటే మీకు ఎట్లా పరిస్థితి? ఇక పరిస్థితి అంటే ఇక అలానే ఇక సైడ్ ఉండేసిన మేము బిల్డింగ్ల మీద ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ మొత్తం తడిచిపోయినాయి. ఎవరైతే రాలా నిన్న సాయంత్రం వచ్చారంట. నేను లేను, బయటికి. ఇంకోటి అంటే మేము వెళ్ళి చూసాము. మా దగ్గరికి ఏ రాజకీయ నాయకులు రావట్లేరు. అసలు ఎవరు ఏ హెల్ప్ చేయట్లేరు. కనీసం వచ్చిన నిన్న సీఎం గారు వచ్చి కూడా రోడ్డు నుంచి హాయ్ చెప్పి వెళ్ళిపోయారు. లోపల దాకా ఎవరు రావట్లేరు అని అంటున్నారు. దీని గురించి అందరికీ అన్ని చోట్లకి రావడం పాసిబుల్ కాదండి. అది ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు రాకుండా ఉండడమే బెటరు. వాళ్ళు వచ్చినంత మాత్రాన పని జరుగుతుంది అనే కంటే హడావుడు ఎక్కువ ఉంటుంది. మనకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అందాయా లేదా అన్నది, అది ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి చేసేది ఏముంటుంది? సో ఆ నీడ్స్ అందడం బేసిక్ పాయింట్. నాకు తెలిసి అది చాలా వరకు
చాలా వరకు బాగానే జరుగుతుంది. 100% అని చెప్పలేము. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దీనిలో వేల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఆర్డర్ ఇచ్చిన సీఎం గారు, కలెక్టర్ దగ్గర నుంచి కింద వర్క్ చేసే బేసిక్ మున్సిపల్ ఎంప్లాయీ దాకా ఇంతమంది న్యాయంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే కదా. సో కొన్ని అవకతవకలు ఉండడం అనేది కామన్. అట్లీస్ట్ మన అయితే ఇట్లాంటి వాటికి అలవాటు పడే ఉన్నాం, మనకు అది తెలిసి ఎట్లా జరుగుతుంది అన్నది. అట్లా ఉందమ్మా. అది మాకది మా బాధ. కోడయ్య కుమార్ అన్న వచ్చి చూసి ఇళ్ళకి వచ్చి చూసిండు, కానీ తుమ్మల నాగేశ్వరరావు రాలే. అంటే ముందు అంటే నిన్ననే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే పక్క అది టీఆర్ఎస్ వస్తుంది మేడం. లేదండి, ఇప్పుడు నిన్ననే కదా వచ్చి చూసారు, చేస్తారేమో అని. చేస్తారంటే చచ్చిపోయినాక ఏం చేస్తారు మేడం? చేస్తారంటే వచ్చి చూసుకోవాలిగా మేడం గారు, వచ్చి చూసుకోవాలి కదా. మంత్రి అన్నప్పుడు చూడాలి, మంత్రి అన్నప్పుడు చూసుకోవాలి, చేసుకోవాలి. ఎక్కడున్నారు మీరు, ఏడున్నారు, ఏ బల్లె ఉన్నారు, భోజనాలు ఉన్నాయా, ఏదన్నా ఉన్నదని చూసుకోరా, చెయ్యరా, ఎట్లా బతకాలా, మేము ఎట్లా ఉండాలి. చంద్రబాబు నాయుడు తెల్లారు గట్ల నుంచి నైట్ దాకా అప్పటి నుంచి తిరిగిరు. అప్పుడు మాకు అన్ని సాయం చేసిరు, అన్ని పెట్టిరు. మళ్ళీ ఈ రోజు వస్తాలో అన్ని పోయినాయి, మాయి అన్ని పోయినాయి. ఎంతవరకు నష్టమై బాగానే అయినాయి అమ్మ, మాకు అన్ని పోయినాయి అమ్మ. టీవీ ఉందా? టీవీ ఉంది, 12,000 రూపాయల టీవీ, 4 బస్తాల బియ్యం, 4 బస్తాల బియ్యం, అన్ని ఇంట్లో సామాను మొత్తం సరుకులు మొత్తం డబ్బాలతో నూనె, పరుపులు, మెత్తలు అన్ని పోయినాయి, మొత్తం పోయినాయి. ఏమీ లేవు, ఒక్క 4 గిన్నె తప్ప ఏది. అంతే మనుషులమే మిలిగినాం మేమైతే. ఇక మాకేం చూస్తారో చూడరు మేడం, అసలు చూసుకోరు. మీరు ఇంట్లోకి వచ్చి చూసుకోరు మేడం. దాదాపు లెంటర్ లెవెల్కి ఇల్లు వచ్చినాయి. దాదాపు కొన్ని లక్షలల్లో నష్టం వచ్చింది. ఇంటికి 1 లక్ష కాదు పైనే. ఈ లెక్కన చూసుకుంటే చాలా నష్టం వచ్చినట్టు. కొంతమంది తినడానికి తిండి గాసం కూడా, బస్తాల బియ్యాలు కూడా రోడ్డు మీద బారబోసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు. దాదాపు అయితే లక్షలలో లాస్ వచ్చిందనే చెప్పుకోవాలి. అట్లాంటి ఒక 100 ఇళ్ళ వరకు అన్నీ మునిగిపోయి ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారులే కానీ ఏం పట్టించుకున్నారో ఏందో, లోకల్ లీడర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా పెద్ద ఏం పట్టించుకున్నట్లు కూడా ఏం అనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు, తిండి కూడా సరిగా దొరకట్లేదు. దాదాపు ఖమ్మంపాటి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం రూరల్లో ఉన్నారు. మీకు ఇట్లా రోడ్లు డ్యామేజ్ అయినాయి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే దాదాపు కొత్త రోడ్లు కూడా ఈ మధ్యకాలంలో అంటే దీని పక్కనే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు నుంచి వచ్చేది కూడా బోనకల్ రూట్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. అంటే రోడ్లు వేసి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఈ రోడ్ వేసి మాత్రం దాదాపు ఒక 6 నెలలు దాటింది, అంతే, అంతకంటే ఎక్కువ కాలేదు. ఎలక్షన్స్ ముందు వేశారు. మిగతా రోడ్లు అంటే ఒక 2 ఇయర్స్ అట్లా కావచ్చు. ఖమ్మం జిల్లాలోని అగ్రహారం కాలనీ అనేది మన మున్నేటి పక్కన కాలనీ ఇవ్వడం జరిగింది. దాదాపు 1800 గ్రామాలు ఇల్లు నివాసం ఉంటున్నారు. అందులో 85% ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు, డైలీ పని చేసుకుంటే నీళ్ళు ఇద్ది. ఏ రోజు సరుకులు ఆ రోజు కొనుక్కొచ్చుకునే నివాసం ఉండే ప్రాంతం వాసులు ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు డ్యామేజ్. మంచం, బియ్యం, మన రైసు, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్ ఏది లేదు. ఇళ్ళకు కూడా కరెంట్ షాక్ వస్తుంది. చాలా వరకు సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి కానీ ఇంకా ప్రజలు తేరుకునేటానికి చాలా టైం పడుతుంది. ఈ రోజు కూడా ఇంకా మున్నేరు పెరిగిద్దని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ప్రజలందరూ భయాందోళనతో ఉన్నారు. అది కాకుండా నెక్స్ట్ టైంలో కూడా జ్వరాలు కానీ అవి కానీ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ గ్రామంలో ఇప్పటివరకు ఎవరన్నా మెడికల్ అంటే వైద్య సిబ్బంది ఎవరైనా వచ్చి జ్వరాలు వచ్చినాయా, లేకుంటే ఇక్కడ ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నారా? అంటే గవర్నమెంట్ పరంగా ఉన్న ఆశా వర్కర్లే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళే తిరుగుతూ ఉన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి కూడా కలగలేదు. కానీ ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుందని. రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి, చాలా ఇదైపోయాయి. ఇళ్లలో కూడా కంప, చెత్త, చెదర వచ్చేసింది. మున్సిపాలిటీ సిబ్బంది కూడా చాలా వరకు వచ్చి తీస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా స్పీడ్గా ఉంటే బాగుంటుందని మా ఆలోచన. ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లా అర్బన్ మండలం దౌన్స్లాపురం న్యూ కాలనీలో ఉన్నాము. ఇక్కడ వరదలు వచ్చి చాలా ఇల్లు కొట్టుకుపోయాయి. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే సగం పగిలిన గోడలను మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం తొలగించి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది. పేరు సాయి అండి. ఇది నేటివ్ ప్లేస్ అనమాట. మొత్తం ఫ్లడ్స్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని మేమే ఇనిషియేట్ తీసుకొని అందరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఫుడ్ ఒక 200-300 పీపుల్స్కి ఫుడ్ అరేంజ్ చేస్తాం. అంటే ఏరియా మొత్తానికా లేదంటే ఇక్కడ మాకు సాయం తోచినంత వరకు ఒక 200 నుంచి 300 మందికి ఈ రోజు నుంచే ఫండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు రేపు అంటే ఆల్రెడీ కర్ణగిరి సైడ్ అన్నీ పనిచేసాము.
ఇక్కడ మళ్ళీ రేపు కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం. ఏది లేదు మేడం అసలు. మీ పేరు? సుగుణ అగ్రహారం. మారా సుగుణ. ఏం చేస్తుంటారు? కూలి పని చేసుకుంటామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు 12-13 సంవత్సరాలు అయింది క్యాలీలు ఉండబట్టి. ఫస్ట్ అంత రాలేదు, ఇప్పుడే అంత వచ్చింది మమ్మీ. అసలు ఇంత ముందు అసలు ఏరంటే రాలేదు, ఏం రాలేదు. కొంతవరకు రోడ్డు మనకు వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మాత్రం మొత్తం ఊరంతా గమ్మింది, మొత్తం వచ్చేసింది. అసలు ఏమి లేదు. వచ్చి మమ్మల్ని అంటించుకున్న లేరు. బెమ్మారెడ్డి గారు వచ్చి ఇట్లా వచ్చి ముఖం బట్టి కూడా చూసిన ఆయన లేడు. మమ్మల్ని వచ్చి వరద చెప్పలేరా? అసలు చెప్పలేమా మేము, మాకు ఎవ్వరు చెప్పలేదు. వరద వస్తుంది అది వస్తుంది అని కూడా మమ్మల్ని చెప్పిన వాళ్ళు అంటించుకోలేరు. ఇంతకుముందు మా పాత వాళ్ళు ఉండేలు, వాళ్ళు నాయకులు ఉండే వాళ్ళు మమ్మల్ని ఏది వచ్చినా చెప్పేటోళ్ళు మాకు. వాళ్ళు ఇంతవరకు మాకు ఆయన వచ్చి కొత్తగా గెలిచినారు, మమ్మల్ని అంటించుకోలేదు, మమ్మల్ని చేయలేదు. మీ ఎట్లా కొట్టబోతే నైట్ అయితే మా పరిస్థితి ఏం కావాలి చెప్పండి. పేరు? డాక్టర్ యాకేందర్ రెడ్డి అండి. మాది మేడ్చల్ మల్కాజిగిరి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి మొత్తం ఒక 10 టీమ్స్ ఇక్కడ వచ్చినాము. వేరియస్ డ్రగ్ మన ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అందరికీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేందుకు కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం ఒక 10 టీమ్స్ వచ్చినాము. దాంట్లో భాగంగా ఇవాళ ఈ అగ్రహారం కాలనీకి మా టీం వచ్చింది. మేము సూపర్వైజర్, నర్సింగ్ స్టాఫ్, హెల్త్ వ్యాక్సినేషన్ ఆఫీసర్స్కి. సో ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో దాదాపుగా చాలా మంది వచ్చేది ఏంటి అంటే సోర్ థ్రోట్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ కాఫ్ తోటి ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ఈ 2-3 డేస్ వాళ్ళు ఫ్లడ్డెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి కొన్ని లాసరేషన్స్ ఆఫ్ ది ఫుట్, అంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాళ్ళకి ఉండేది. అలాగే చేతులకు బాగా తడిసి కొంచెం మాయిశ్చర్ అయ్యి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి వస్తున్నారు. ఇక కొందరు మైల్డ్ ఫీవర్స్ అవుతున్నాయి ఇక్కడ, కానీ చెప్పుకోదగ్గ హై ఫీవర్స్ విత్ షిఫరింగ్ అయితే ఇప్పటి వరకే రాలేదు. డెంగ్యూ కేసెస్ కూడా అయితే డిటెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ వచ్చేవారందరికీ ప్రొఫిలాక్టిక్ సెన్స్లో మనం వాళ్ళ థ్రోట్ తగ్గిస్తేందుకు ట్యాబ్లెట్స్, తగిన యాంటీబయాటిక్స్, అలాగే కొందరు వామిటింగ్స్ తోటి వచ్చిన వాళ్ళకి యాంటీఎమిటిక్స్ ట్యాబ్లెట్స్, డయేరియల్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి పంపుతున్నాం. అంటే దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఈ ఫ్లడ్ రావడానికి? ఫ్లడ్ రావడము అంటే అది బేసికల్గా లోకల్ పీపుల్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదంట. దే ఆర్ స్టేయింగ్ సిన్స్ చైల్డ్హుడ్. ఎంత వర్షాలు వచ్చినా కూడా స్ట్రీట్స్ వరకు వచ్చాయి సార్, గేట్ వరకు వచ్చాయి. 20-30 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. కానీ ఇది మాత్రం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. మా లైఫ్లోనే కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఎప్పుడు మేము చూడలేదు. రాత్రి మేము కింది వరకు వచ్చినాయి కదా, రోడ్డు వరకు ఎప్పుడు చూస్తాము అన్నారు. కానీ ఒకటేసారి 2-3 అవర్స్లో ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. దట్ టు నైట్ అయిపోయింది అది బేసికల్గా. అదే మార్నింగ్ అయ్యేది ఉంటే ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం, మేము తీసుకునే వాళ్ళం, అధికారులు తీసుకునే వాళ్ళు. కానీ నైట్ అయ్యేసరికి ఎవరికి ఆ అవగాహన లేక ఆ 2 అవర్స్నే మొత్తం హై లెవెల్ ఆఫ్ ఫ్లడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ వచ్చినాయి. దాంతో కోలుకొని ఎవరికి ఎలా పోవాలో, ఎక్కడ చేయాలో, షెల్టర్ తీసుకోవాలో అది అంతా చేయడం జరిగిందని చెప్తున్నారు లోకలైట్స్. వెంకటేశ్వరమ్మ కార్పొరేటర్ నేను ఇక్కడ పాలడిజను దోసలాపురం. మాకు పెట్టి వచ్చి దాదాపుగా 1000-15 పోయినాయి. మా మంత్రి గారు తుమ్మల గారు వచ్చి పర్యటించారు. బాగా దెబ్బతింది, అందరికీ న్యాయం చేస్తారు. తుమ్మలుగా మాడిచ్చారు. బాగా కట్టుబడులతో బయటికి వెళ్ళారు. మొత్తం బాగా నష్టం జరిగిందమ్మా. శిబిరంలో భోజనాలు రోజుకు 3000 మంది 4000 మంది పెట్టారు తుమ్మల గారు మంత్రి గారు మొత్తం ఇప్పుడు చూసుకున్నాడు. మంత్రి గారు చేయకపోతే ఇక్కడ మొత్తం కూడా అంత పేదలు మొత్తం టోటల్గా మొత్తం నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పోర్చడానికి మన వల్ల గవర్నమెంట్ మొత్తం ఆదుకొని చెప్పారు మంత్రి గారు. అందరికీ బట్టలు, పాలు అన్నీ ఇస్తున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుంది? మున్నేరమ్మా హెడ్ మున్నేరు వల్ల మున్నేరుకి సైడ్ వాల్ ఉంటే ఇక్కడ పరిష్కారం అయింది. సార్ కూడా మాడిచ్చారు, కట్టతో మాడిచ్చారు. మున్నేరుకి సైడ్ వాల్ కాదు, ఇక్కడ ఎప్పటికీ 10 సంవత్సరాలు చెప్పాల్సింది. సార్ శాశ్వత పరిష్కారం చెప్పాము, సార్ చేస్తామని చెప్పారు. సార్కి మొత్తం చెప్పా వచ్చారు. సార్ మున్నేరు కట్టకట్టే కరకట్ట అక్కడ దోసలాపురం పోతే నీకు శాశ్వత పరిష్కారం. ఈ పరిష్కారం అయ్యేదానికి ఎప్పుడు ఇదే పరిస్థితి. మా ఎండి గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓ నుండి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. నిన్న ఈరోజు ఇప్పటివరకు 580 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే పాలు వచ్చినాయి, పాలు కూడా పంపిణీ చేస్తాం మేడం. వరద సహాయక చర్యల్లో భాగంగా కల్లూరు నుంచి వచ్చి మా టీం తరఫున ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి ఈ యొక్క నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడుకే ఇస్తారు మేడం, ఏదైనా సెంటర్కి వస్తారు, ఇక్కడే ఇస్తారు. లోపలికి ఒక్కరు కూడా రావట్లేదు. అసలు ఎవరికి ఏమి అందుతలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు రోడ్డు మీదనే అందుకుంటారు. ఏవి వచ్చినా సరే ఇవ్వనే కాదు, నిన్న వాటర్ క్యాన్లు ఇచ్చిండ్రు, చెద్దర్లు ఇచ్చిర్రు, చీరలు ఇచ్చిర్రు. ప్రతి ఒక్క వస్తువు రోడ్డు మీదనే అయిపోతున్నాయి. లోపలికి గల్లీకి రావట్లేదు. మేము వండుకోవడానికి కూడా ఇంతవరకు ఏం లేవు. అసలు టిఫిన్లు అయినా భోజనం అయినా సెంటర్కే వస్తారు, లోపలికి అసలు ఇంటింటికి ఇవ్వాలండి. మీరు వచ్చిన వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇవ్వాలి. సెంటర్కి వస్తే తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళకి ఏమీ లేవు అసలు. నమస్తే అండి.
ఈ యొక్క ప్రభావం చాలా తీవ్రత ఉంది కాబట్టి ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే అసలు డీప్గా ఎక్కడ నష్టం జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొంచెం ఆహార పొట్టాలు లోపలికి వెళ్ళి ఇస్తేనే అంత రోడ్డు మీద ఇస్తే ఇక్కడ సఫిషియెంట్ లేదు, లోపల అసలు ఏమీ లేదండి. దానివల్ల కూడా ఉంది, ఆ కేసీఆర్ నగర్ అని ఒకటి ఉంటే లోపల మొత్తం ఇంతవరకు మునిగిపోయినాయి. నిన్న ఒక దాతలు వచ్చారు, అక్కడ ఒక గాంధీనగర్ అని గాంధీ బొమ్మ సెంటర్ ఉంటుంది, అక్కడ వరకే పంచారు, వెళ్ళిపోయారు. ఇటువైపు మొత్తం ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం దానివల్ల కూడా కేసీఆర్ నగర్ కొంచెం వెళ్ళండి, మీరు కూడా చూడండి దయనీయ పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకొని ఈ యొక్క మెసేజ్ అందరికి ఇవ్వండి. ఇక్కడ ఒకసారి పరిస్థితి చూడండి, వీళ్ళు ఇంత బాధలో ఉంటే మాకు ఏ మంత్రులు వచ్చి మాకు ఎలాంటి సాయం చేయలేదు. కనీసం సీఎం గారు వచ్చి ఒక గంట సేపు రోడ్డు మీదకి వచ్చి చెయ్యి ఊపి వెళ్ళారు, కానీ మాకు ఇట్లా పరిస్థితి అని మాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు రావట్లేరు. మేము 2 రోజులుగా ఏమి తినట్లేము, ఇక్కడ వచ్చి శుభ్రం చేసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి పడుకుంటున్నాం అనేసి వీళ్ళు బాధపడుతున్నారు. మరి ప్రభుత్వం వీళ్ళకి ఎలా సహాయపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.